నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఈ కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఉత్పన్న ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. మరి ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి, ఎట్లా వినియోగించుకోవచ్చు? చాలా చాలా అద్భుతంగా మంగళవారం ఏకాదశి వస్తోంది కాబట్టి మరి ఎలా ఆ రోజున మనం వినియోగించుకోవచ్చు అక్క? కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి అంటే చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు పద్మిని. ఎందుకంటేరా, ఎవరైనా సరే ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలి అనుకుంటే, ఏకాదశి వ్రతం అంటే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అందుకు కూడా చేసావు కదా. దానికి స్వామి మంచి ఫలితాన్ని కూడా ఇచ్చారు నీకు. 100%. ఎందుకంటే ఏది మొక్కుకుని ఏదో చెయ్యాలని కాదు, చెయ్యాలి అనే ఉత్సుకత. ఇంతమంది మీ అందరూ చెప్పటం, సార్ రాసి పంపించటం, దాని వైశిష్ట్యం తెలుసుకుని కూడా చేయలేకపోతే, వయసులో ఉన్నప్పుడు చేయలేకపోతే ఎప్పుడు అనేది అనుకొని చేయటం, స్వామి అనుగ్రహించడం అనేది. అందుకే అద్భుతమైన రోజు అని చెప్పటం కాదు, అద్భుతంగా నీకు వరం ఇచ్చారు. ఏకాదశులు చాలా నిష్టగా నువ్వు చేయటం మొదలుపెట్టిన తర్వాత స్వామి వెంటనే నీకు అంతటి ఫలితాన్ని ఇచ్చారు. అలాగే ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని మొదలు పెడతారో, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఉత్పన్న ఏకాదశి నుంచి 24 ఏకాదశులు, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే దీంట్లో ముఖ్యమైనది ఏంటి, వ్రతాన్ని అంటే ఏం చేయాలి అని కాదు, ఉపవాస దీక్ష అనేది ప్రథమం. అలాగే ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏంటి, ఈ ఏకాదశి రోజు ఏం చేశారు, దేవతలు ఏం చేశారు, ఈ ఏకాదశి వల్ల మేము ఉపవాస దీక్ష చేయటం వల్ల ఎలాంటి ఫలితాన్ని స్వామి మాకు ఇస్తున్నారు అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. దాని వైశిష్ట్యం తెలుసుకోవటం, ఉపవాస దీక్ష చేయటము, ఆ రోజు మంత్రజపం చేయటము, స్వామి విష్ణు సహస్రనామాలు చదవటము, విష్ణుమూర్తిని పూజించటము, అలాగే త్రిమూర్తుల్ని పూజించాల్సిన రోజు కూడా ఈ ఉత్పన్న ఏకాదశి. ఎందుకు అంటే రాక్షస సంహారం చేయాలి అని అంటే ఎప్పుడు విష్ణుమూర్తి ముందుంటారు. అయితే ఈ రోజు ఎందుకు ముఖ్యమైన రోజు అని అంటే, కార్తీక మాసంలో వచ్చింది. విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని వధించాలి అని అనుకున్నప్పుడు ఆ విష్ణుమూర్తిలో నుంచి ఉత్పన్నమైనది ఏకాదశి దేవత, ఏకాదశి మాత అమ్మవారే ఉత్పన్నమయ్యారు. ఎందుకంటే మనకు తెలుసు విష్ణుమూర్తి ఎన్నోసార్లు ఈ ప్రళయాలు రాకుండా మనందరినీ రక్షించడం కోసం ఓ స్త్రీ వేషధారి ఎన్నోసార్లు ఆయన తీసుకోవాల్సి వచ్చింది. మోహిని అవతారం అందులో ఒకటి ముఖ్యమైనది. అలాగా ఇందులో నుంచి విష్ణుమూర్తిలో నుంచి వచ్చింది ఏకాదశి మాత. చాలా చాలా పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. అలాగే ఎంతో మంది అనుకుంటూ ఉంటారు, మేము గోదానం ఇవ్వాలి, ఈ రకరకాల బాధల నుంచి, దోషాల నుంచి నివృత్తి చెందాలంటే గోదానం ఇవ్వని. చాలా శ్రేష్టం కదా, చాలా శ్రేష్టం గోదానం అంటే. ఎలాంటి మహా పాతకాలైనా కూడా పోయేది గోదానం వల్ల. నిజంగా డబ్బున్న వాళ్ళు నిజంగా చేసుకోవాలి కదా, చేసుకోవాలి చూపించకుండా చక్కగా చేసుకుంటే. అందుకే పద్మిని, ద్రవ్యశుద్ధి అంటే ఏంటి, గోదానాలు చెయ్యాలి. దేవాలయాలు చేసేటప్పుడు నిర్మాణంలో వీళ్ళందరూ పాలు పంచుకోవాలి. బావిలు తొమ్మేటప్పుడు పాలు పంచుకోవాలి. మన పూర్వీకులు చూడు, బావిలకి, నదీ జలాలకి, దేవాలయాలకి ఎంత ఆనందంగా ఉండేవారు. 10 మంది పిల్లలు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లల్ని పెంచడానికి మనం ఇదైపోతుంది. అసలు ఒక్కళ్ళు కడుపును పడడానికి ఎంత తలకిందలు తపస్సులు. అసలు ఆ కడుపునే పడట్లేదు పిల్లలు. అంటే అలాంటి కలియుగ దోషాలు చాలా ఉన్నాయి. ఇలాంటి దోషాలన్నీ నివృత్తి అవ్వాలంటే గోదానం ఇవ్వాలంటారు. కానీ ఎటువంటి గోదానం ఇవ్వకుండా కూడా ఈ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో 100 గోవులు ఇచ్చిన ఫలితము, 100 గోవులు ఇచ్చిన ఫలితము ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి దానికి చక్కగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది మన సనాతన ధర్మము. భగవంతుడు ఎప్పటికప్పుడు మనకి ప్రత్యామ్నాయాలు ఇస్తూనే ఉన్నాడు. భగవంతుడు లేని వాడి కోసం ఇచ్చుకోలేము. ఇప్పుడు నా బౌటి వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో గోదానం అంటే ఎంత అవుతుంది? ఇంచుమించు ₹1,00,000 పైన మాటేనా? ఇప్పుడు మరీ తక్కువ అంటే 40,000, 50,000 మామూలు గోవు అయితే. మంచి గోవు అంటే ఒక 60,000-70,000 అంతే. 80,000, 60,000-70,000, 70,000. సో ఆ క్రతువు బ్రాహ్మడి చేత చేయించుకోవటం ఇవన్నీ అటు ఇటుగా ₹1,00,000 అవుతుంది. యాక్చువల్ గా అయితే చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? నెలకి ఇంత అని దాచుకుని చక్కగా చేసుకోవచ్చు. చక్కగా నెలకి ఇంత ఒక 2,000, 3,000 సేవింగ్ గా చేసుకొని దాని ఫలితం అంత ఇంత ఫలితం కాదు. అంటే అన్ని
అన్ని ఏవైతే నదులు ఉంటాయో అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం. పంచమహాపాతకాలు అంటారు చూసి, వాటిని కూడా నివృత్తి చేస్తుంది గోదానము. బ్రహ్మహత్యా పాతకాలు లాంటిది కూడా నివృత్తి చేస్తుంది గోదానము. అంటే ఇంకా నీ కర్మ ఎక్కువ ఉంటే మనం ఏమీ చేయలేము, నీ దోషాలు ఎక్కువ ఉంటే మనం ఏమి చేయలేము, కానీ గోదానంకి అంతటి ఫలితం భగవంతుడు మనకి ఇచ్చాడు. రైట్. ఇంకా అసలు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రోజు ఉపవాసం ఉంటే అది చేసిన ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తూ ఈ కథ ఎవరైతే వింటారో, విష్ణుమూర్తి ఏ విధంగా ఈ రాక్షస సంహారం చేయదలిచారో, అందులో నుంచి ఏకాదశి మాత ఎలా ఉద్భవించిందో, ఈ చిన్న కథ, ఈ 3 లైన్లు కథ విన్నా కూడా అంతటి ఫలితాన్ని స్వామి ఇస్తారు. 100 గోవుల్ని దానం చేసిన ఫలితం ఇస్తారు. త్రిమూర్తులని స్మరించుకోవాల్సిన రోజు కూడా ఈ రోజే అని. అప్పుడు దత్తుడే. త్రిమూర్తులు ఎవరంటే దత్తుడే. ఇంకా దత్తాత్రేయుడిని ఎలాగ మనం పూజించాలి, ఏ మంత్రంతో పూజించాలి అంటే, ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దత్తాత్రేయుడి ఫోటో ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. లేకపోతే ఈ ఏకాదశి శుభదినం రోజు మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి త్రిమూర్తుల్ని. ఎందుకంటే త్రిమూర్తుల్ని స్మరించుకోవాల్సిన రోజు ఇదే రోజు, కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి రోజు. దత్తుడిని చక్కగా మీరు పుష్పాలతో పూజించండి. ఆయనకు కావాల్సింది ధూప దీప నైవేద్యాలు. ఆయనకి ధూపం అంటే ఎక్కువ ఇష్టం, గంధం అంటే చాలా ఇష్టం దత్తుడికి. అందుకే దత్త బొట్టు పెడుతూనే ఉంటాం, గంధం పెట్టి మధ్యలో కుంకుమ. అలాగే దత్తుడిని ఏ విధంగా స్మరించుకోవాలో ఆ స్తోత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ. ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ. ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ. ఈ దత్తాత్రేయ మహామంత్రాల్లో ఒక మహామంత్రం. ఆ రోజు ఎవరైతే ఈ దత్తాత్రేయ మహామంత్రం స్మరిస్తారో త్రిమూర్తులు అనుగ్రహముకి పాత్రులవుతారు. పద్మిని అద్భుతం. వెంటనే 108 సార్లు. ఇంకా నన్ను అడిగితే 108 సార్లు కాదు, 10 మాలలు చేయమని చెప్తాను, 1008 సార్లు. ఇలాంటి ముఖ్యమైన రోజులు, పౌర్ణమి, గ్రహణం రోజులు, అమావాస్య తిథులు, అలాగే ఏకాదశి తిథుల రోజు అత్యంత ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ జపం చేయండి అని చెప్తూ ఉంటారు. అద్భుతం, అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఉపవాసం అనేది మ్యాండేటరీ, ఇంకా అందులో దీనికి ప్రత్యామ్నాయం అయితే లేదు. కానీ అస్సలు ఓపిక లేదు అంటే షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళు స్వీకరించవచ్చు ఫ్రూట్స్. అంటే ఇంకా మరీ సహకరించట్లేదు కానీ మాకు చేయాలని ఉంది, భగవంతుడు అనుగ్రహం కావాలని ఉంది అనుకునే వాళ్ళు ఈ అల్పాహారం అంటే ఈ ఫ్రూట్స్ లాంటివి స్వీకరించి కూడా చేయొచ్చు. రైట్. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి వచ్చేస్తోంది మరి ఏకాదశి, కాబట్టి చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి మీరు అందులో పాలు పంచుకోవాలనుకుంటే లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం